భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం జరుగుతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ ను తామే ప్రారంభించాము అంటూ టీడీపీ చెబుతోంది. జగన్ హయాంలోనే ఈ పోర్టు పనులు ప్రారంభం అయ్యాయని, దాదాపుగా కూడా పనులు పూర్తయ్యాకే తాము అధికారం కోల్పోయాము అని, కాబట్టే ఈ పోర్టు క్రెడిట్ తమకే దక్కాలి అంటూ వాదిస్తోంది వైసీపీ. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. పార్లమెంట్లో మరియు మంత్రులతో కూడా తాను నిరంతరం లేవనెత్తాను అని గుర్తు చేసుకున్నారు విజయసాయిరెడ్డి. భోగాపురం విమానాశ్రయంలో తొలి టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కావడం చూసి ఆనందంగా ఉంది అంటూ విజయసాయిరెడ్డి తెలిపారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, ఇటు చూస్తే మరి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చూస్తే ఇటు టీడీపీ మరియు వైసీపీ నేతల మధ్య ఒక పోరులాగే జరుగుతున్నట్టు అనిపిస్తోంది. అసలు ఎవరి హయాంలో ఈ విమానాశ్రయం ప్రారంభమైందంటారు? అమూల్య, విజయనగరం జిల్లాలో కొత్తగా నిర్మాణం పూర్తి చేసుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు పార్టీల మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతుంది. రెండు పార్టీలు క్రెడిట్ తమదంటూ రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు 2014 ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అప్పటి ఏవియేషన్ శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ కు పర్మిషన్ తీసుకొచ్చారంటూ టీడీపీ కొత్త వాదనతో తెరపైకి వచ్చింది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ వైసీపీ ఈ గతంలో 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పిన ప్రకారం ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కు ల్యాండ్ అక్విడేషన్ తో సహా మొత్తం అన్ని అనుమతులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చాయి. దాదాపు 90% భోగాపురం ఎయిర్పోర్టు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి చేశాము. కేవలం చిన్న పనులు పెండింగ్ ఉండడంతో అవి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ 18 నెలల కాలంలో త్వరగా చేయకోకుండా దాన్ని మరింత లేట్ చేశారు. ఎక్కడ జగన్ కి క్రెడిట్ వస్తుంది అనే ఉద్దేశంతోనే టీడీపీ కూటమి నేతలు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో స్లో చేశారు. లేకపోతే భోగాపురం ఎయిర్పోర్ట్ 2024 డిసెంబర్ నాటికే ఏదైతే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన 6 నెలలకి కంప్లీట్ కావాల్సిన భోగాపురం ఎయిర్పోర్ట్ దాదాపు 2 సంవత్సరాలు అయ్యే వరకు పనులు కొనసాగించారు. కేవలం జగన్ హయాంలో చేసిన అభివృద్ధి బయటకు వస్తుందనే నేపంతో టీడీపీ కూటమి నేతలు అభివృద్ధి చేయలేదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. అటు ఏవియేషన్ శాఖ మంత్రి ఏదైతే రామ్మోహన్ నాయుడు తమ హయాంలో ఏదైతే అశోక్ గజపతిరాజు ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అనుమతులు వచ్చాయి. ఆ అనుమతులు వచ్చిన తర్వాత మేము స్టార్ట్ చేసాము. తర్వాత వైసీపీ కొన్ని పనులు చేసింది. తర్వాత ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ను తిరిగి 2024 అధికారంలో వచ్చిన తర్వాత మేము కంప్లీట్ చేశామంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. ఇలా ఈ అన్నిటి మధ్య ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో వీరి మధ్య క్రెడిట్ గొడవ జరుగుతుండగా మధ్యలో ఆసక్తికరంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో తన క్రెడిట్ ఉందంటూ తాను పార్లమెంట్ సమావేశంలో మంత్రులతో పాటు తాను పార్లమెంటు సమావేశాల్లో కూడా లేవనెత్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ ను త్వరగా కంప్లీట్ చేయాలంటూ నేను వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా పార్లమెంట్ లో నా గొంతు వినిపించానంటూ ఈ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడంలో తన క్రెడిట్ గా ఉందంటూ విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ తో ఈ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఏదైతే క్రెడిట్ విషయంలో ఈ ఒక రాజకీయ ఆసక్తి పోరు నడుస్తుంది. ఈ పోరులో తాము అంటూ టీడీపీ, తాము అంటూ వైసీపీ మధ్యలో ఏ పార్టీకి సంబంధం లేకుండా వైసీపీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి కూడా తన వంతుంది తాను కూడా కృషి చేశానంటూ ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. అమూల్య, అంటే ఇప్పుడు చూసుకుంటే దాదాపుగా పనులు వైసీపీ హయాంలో అయిపోయాయి అంటే మరి ఇప్పుడు ఇది అంటే జగన్ కున్న సక్సెస్ అనుకోవాలా, లేదా కేంద్రం ఇప్పుడు గ్రాంట్ చేయడం వల్ల ఇప్పుడు మరి టీడీపీ సక్సెస్ అనుకోవాలా? ఎలా చూడాలంటారు దీన్ని? అమూల్య, ఇటు కేంద్ర ప్రభుత్వ సహకారం అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఏదైతే పర్మిషన్ నుంచి ల్యాండ్ అక్విడేషన్ వరకు తర్వాత ఎయిర్పోర్ట్ కు అయ్యే నిధుల్లో ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. వీటన్నిటికన్నా నరేంద్ర మోడీ ఏదైతే 2014 ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదైతే అభివృద్ధి పనుల పేరిట వేగవంతం చేశారు, ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించారు. పీపీపీ మోడల్లో ఏదైతే విమానాశ్రయాలు కానీ ఎయిర్పోర్ట్లు కానీ మరికొన్ని వేగంగా డెవలప్ చేయడానికి, వేగంగా ఏదైతే ప్రారంభించడానికి కూడా
నరేంద్ర మోడీ సహకారం రాష్ట్రానికి విపరీతంగా లభించింది. అందువల్లే ఏదైతే గతంలో ఉన్న 2014లో మేము ప్రారంభించామని చెప్పుకుంటున్న చంద్రబాబు కావచ్చు, 2019 నుంచి 2024 వరకు తాము పూర్తి చేశాము భోగాపురం ఎయిర్పోర్ట్, తమ వల్లే తొలి ప్లాంట్ ల్యాండ్ అయిందంటూ జగన్ ట్వీట్ చేశారు. జగన్ చేసిన ట్వీట్ కావచ్చు, చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులు కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ ఇన్ టైంలో ఏదైతే 2019 నుంచి 2024 మధ్య ల్యాండ్ అక్విడేషన్ కానీ ఆ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన క్లియరెన్స్లు కానీ అన్ని తేవడంలో కూడా వైఎస్ఆర్సీపీ కీలక పాత్ర పోషించింది. ఇటు ఈ రెండు ఏదైతే గతంలో తాము చేశామంటున్న టీడీపీ, తర్వాత మేం చేశామంటున్న వైసీపీ, చివరికి టీడీపీ కూటమి ప్రభుత్వంలో అది పూర్తయింది కాబట్టి క్రెడిట్ మాకే అంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తారు. ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు క్రెడిట్ కోసం పార్టీల మధ్య పోరు నడుస్తుంది. కానీ ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ రావడంలో చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ మౌలిక వసతులు అభివృద్ధి చెందుతాయి, ఇన్కమ్ ఏదైతే జీడిపి రేటు పెరుగుతుంది, ఇన్కమ్ సోర్సెస్ పెరుగుతాయి, పలు వ్యాపార వాణిజ్య సౌకర్యాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్రకు ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఒక జీవనాడి కూడా మనం చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ఆ ప్రాంతంలో ఇన్కమ్ సోర్సెస్ పెరగడమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు, భోగాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ ఆ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కానీ అభివృద్ధి పదంలో ప్రయాణించేది. దీనివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రెండింటికి ఉపయోగం. ఆ నేపథ్యంలోని అటు వైఎస్ఆర్సీపీ చేసినా ఇటు టీడీపీ చేసినా ప్రజలకు మేలు చేసే పని చేసింది కాబట్టి దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రెండు ప్రభుత్వాలను కూడా సమానంగా చూడొచ్చు. ఎందుకంటే తాము తెచ్చామని టీడీపీ కూటమి 2014 నుంచి 19 మధ్యకాలంలో ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్న అశోక్ గజపతి రాజు పర్మిషన్ తెచ్చిన తర్వాత ప్రభుత్వం 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వైసీపీ హయాంలో కూడా పలు అభివృద్ధి పనులు ఎయిర్పోర్ట్ లో జరిగాయనేది వాస్తవమైన అంశం. దాన్ని ఎవరు కాదనలేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా రెండు పార్టీలు కూడా తమ క్రెడిట్ అని చెప్పుకోవడం కన్నా ఒక రాష్ట్రానికి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చామంటూ ఈ రాజకీయ పార్టీలు ప్రకటన చేస్తే బాగుంటుందంటే ఇటు ప్రజా సంఘాలు మిగిలిన రాజకీయ పార్టీలు కూడా విమర్శిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంలో విజయసాయి రెడ్డి తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు నేను పలు శాఖలకు ఇటు ఏవియేషన్ మినిస్టర్ తోను అటు పార్లమెంటులోను ఇటు మంత్రులతోను పలుమార్లు సమావేశమయ్యాను. గత ప్రభుత్వంలో సమావేశమయ్యి ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరగా పూర్తి కావడానికి తన కృషి ఉందంటూ విజయసాయి రెడ్డి చెప్పుకోవడం జరిగింది. అమూల్య, అంటే ఇప్పుడు మరి ఇటు రాజకీయ ఈ పోరులో భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి మరి ప్రజలకు ఎప్పుడు విమానాలు అందుబాటులోకి రానున్నాయంటారు? అమూల్య, టెస్టింగ్ ఫ్లైట్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ టెస్టింగ్ త్వరలో మిగిలిన విమానాలు కూడా విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్ రానున్నాయి. ఎందుకంటే ట్రయల్ టెస్ట్ తర్వాత ఏదైతే డొమెస్టిక్ గానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కానీ తిప్పే అవకాశాలు ఉంటాయి వీటికి. ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ వలసలు ఉంటాయి. వేరు ప్రాంతాలకు వెళ్లే వారికి ఏదైతే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ బాగా అనుకూలిస్తుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా రాకపోకలు సులభం అవుతాయి. ఏదైతే వైజాగ్ ప్రజల ఆకాంక్ష వైజాగ్ ఎయిర్పోర్ట్ తో పాటు విజయనగరం జిల్లాలో ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఇది ఈ అభివృద్ధికి సూచిక. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధిలో తీసుకొని పోతుంది. ఇక్కడ క్రెడిట్ కోసం ఏదైతే పార్టీలు ప్రయత్నాలు చేయకోకుండా ఏదైతే ఒక మంచి ప్రాజెక్టు ఏ ప్రభుత్వం చేసినా ప్రజలకు ఏ ప్రభుత్వం చేసినా ప్రజలకు మంచి జరిగితే అది రాష్ట్రానికి కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. పాజిటివ్ సంకేతాలు ఉంటాయి. చంద్రబాబు చేసినా జగన్మోహన్ రెడ్డి చేసినా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో రెండు ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేశాయని క్లారిటీగా చెప్పొచ్చామని అటు విజయసాయి రెడ్డి కూడా తాను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే తాను రాజ్యసభలో ఎంపీగా ఉన్నప్పుడు కూడా తను కేంద్ర మంత్రులతో పాటు మిగిలిన శాఖలతో వేరు శాఖలతో సమన్వయం చేసుకుంటూ భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరగా పూర్తి కావడానికి అన్ని పార్టీల కృషి ఉందని చెప్పి ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ కిరణ్. చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఇటు వైసీపీ మరియు టీడీపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం జరుగుతోంది. భోగాపురం ఎయిర్పోర్ట్ను తామే ప్రారంభించాము అంటూ టీడీపీ తెలుపుతోంది. ఇక జగన్ హయాంలోనే ఈ పోర్టు పనులు ప్రారంభించాము అని, దాదాపుగా కూడా పనులు పూర్తయ్యాక తాము అధికారం కోల్పోయాము అంటూ, కాబట్టి ఈ పోర్టు క్రెడిట్ తమకే దక్కాలి అని వాదిస్తోంది వైసీపీ. ఇక భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో ఇటు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పార్లమెంట్లో మరియు మంత్రులతో కూడా తాను నిరంతరం లేవనెత్తాను అని గుర్తు చేసుకున్నారు విజయసాయిరెడ్డి. ఇక భోగాపురం విమానాశ్రయంలో చూసుకుంటే తొలి టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ కావడం చూసి ఆనందంగా ఉంది అంటూ విజయసాయిరెడ్డి తెలిపారు.
ఇక ప్రస్తుతం అయితే ఇటు టీడీపీ మరియు వైసీపీ నేతల మధ్య రాజకీయ యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు విజయసాయిరెడ్డి కూడా మధ్యలో వచ్చి ఇటు అంటే దీనికి మంత్రులను మరియు ఇటు అందరితో కూడా నేనే చర్చలు జరిపాను అంటూ కూడా ఇందులో నా పాత్ర కూడా కీలకంగా ఉంది ఇటు భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం కూడా జరిగింది. ఇక మొత్తానికి చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న స్థానికులకు కూడా ఉపాధి కల్పించే మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక త్వరలోనే ఆల్రెడీ ఇప్పుడు ఎలాగో టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది కాబట్టి త్వరలోనే కూడా ప్రజలకు కూడా అన్ని విమానాలు అందుబాటులో వచ్చే అవకాశం కనిపిస్తుంది.